ఓం శాంతి 27/8/2025 సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, సతో ప్రధానమైన అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు స్మృతిలో ఉండే పురుషార్థం బాగా చేయండి. నేను ఆత్మను తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి అని సదా గుర్తుండాలి. పూర్తి వారసత్వాన్ని. ప్రశ్న: స్మృతి చార్టును ఉంచేందుకు పిల్లలకి ఎందుకు కష్టం అనిపిస్తుంది? జవాబు: ఎందుకంటే చాలామంది పిల్లలు స్మృతిని యథార్థంగా అర్థమే చేసుకోరు. తండ్రిని ఎలా తలం చేయాలి అనేది. స్మృతిలో కూర్చుంటారు, కానీ బుద్ధి వెలుపల తిరుగుతూ ఉంటుంది, శాంతి ఉండదు. అటువంటి వారు వాయుమండలాన్ని కూడా చెడిపేస్తారు. స్మృతి చేయకుంటే చార్ట్ ఎలా వ్రాస్తారు? ఎవరైనా అసత్యం వ్రాస్తే చాలా శిక్షలకు గురి అవుతారు. సత్యమైన తండ్రికి సత్యమే తెలపాల్సి వస్తుంది. పాట: అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాను. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ప్రతిరోజు సాధ్యమైనంత దేహీ అభిమానులుగా అవ్వండి అని అర్థం చేస్తూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చేయండి. ఎందుకంటే మనం ఆ బేహద్దు తండ్రి నుండి బేహద్దు సుఖాన్ని పొందు అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు వచ్చాము అని మీకు తెలుసు. కావున తప్పకుండా తండ్రిని స్మృతి చేయాల్సి వస్తుంది. పవిత్రంగా సతో ప్రధానంగా అవ్వకుండా సతో ప్రధాన అదృష్టాన్ని తయారు చేసుకోలేరు. ఇది బాగా గుర్తుంచుకోండి. ముఖ్యమైన విషయం ఇది ఒక్కటే. దీనిని మీ వద్ద వ్రాసుకోండి. చేతులపై పేరు వ్రాసుకుంటారు కదా, అలా మేము ఆత్మలము బేహద్దు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని మీరు కూడా వ్రాసుకోండి. ఎందుకంటే మాయ మరపింపచేస్తుంది. చేతులపై పేరు వ్రాసుకుంటారు కదా, అలా మేము ఆత్మలము బేహద్దు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని మీరు కూడా వ్రాసుకోండి. ఎందుకంటే మాయ మరపింపజేస్తుంది. వ్రాసుకుంటే క్షణ క్షణము గుర్తుకొస్తుంది. మనుష్యులు స్మృతి చేసేందుకు ఓం లేక కృష్ణుడు మొదలైన వారి చిత్రాలను కూడా చేతి మీద వేసుకుంటారు. ఇది అతి క్రొత్తలో క్రొత్తదైన స్మృతి. దీనిని అనంతమైన తండ్రి మాత్రమే అర్థం చేస్తారు. దీనిని అర్థం చేసుకుంటే మీరు సౌభాగ్యశాలురుగానే కాదు, పదమాపదం భాగ్యశాలురుగా కూడా అవుతారు. తండ్రిని తెలుసుకోని కారణంగా, స్మృతి చేయని కారణంగా బికారులుగా అయిపోయారు. ఒక్క తండ్రి మాత్రమే సదాకాలానికి జీవితాన్ని సుఖవంతంగా చేసేందుకు వచ్చారు. భలే స్మృతి కూడా చేస్తారు, కానీ అసలు వారెవరో తెలియదు. విదేశీయులు కూడా తండ్రిని సర్వవ్యాపి అని అనడం భారతీయుల నుండే నేర్చుకున్నారు. భారతదేశం దిగజారగానే అందరూ దిగజారారు. తాను దిగజారేందుకు మరియు అందరినీ దిగజార్చేందుకు భారతదేశమే కారణం. నేను కూడా ఇక్కడికే వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా సత్యఖండంగా తయారు చేస్తాను అని తండ్రి చెప్తున్నారు. అటువంటి స్వర్గాన్ని తయారు చేసే తండ్రిని ఎంత నిందలు చేశారు, మర్చిపోయారు. అందుకే యదా యదా హి ధర్మస్య అని వ్రాసి ఉన్నారు. దీని అర్థమును కూడా తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. వాస్తవానికి బలిహారి తండ్రి ఒక్కరిది మాత్రమే. తండ్రి తప్పకుండా వస్తారు, అందుకే శివ జయంతిని జరుపుకుంటారు అని మీకు తెలుసు. కానీ శివ జయంతికి విలువనే ఇవ్వరు. వారు తప్పకుండా వచ్చి వెళ్ళారు అని, అందుకే వారి జయంతిని జరుపుకుంటారు అని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. సత్యుగపు ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని తండ్రి స్థాపన చేస్తారు. మా ధర్మంను ఫలానా సమయంలో ఫలానా వారు వచ్చి స్థాపించారు అని మిగిలిన వారందరికీ తెలుసు. వాటికంటే ముందు నుండి దేవీ దేవతా ధర్మం ఉండేది. ఆ ధర్మం ఏమైపోయిందో ఎవ్వరికీ తెలియదు. తండ్రి సర్వశ్రేష్ఠులు అని, అటువంటి మహిమ మరెవ్వరికీ లేదు అని ఆ తండ్రి వచ్చి అర్థం చేస్తున్నారు. ధర్మస్థాపకులకు ఏం మహిమ ఉంది? తండ్రే పావన ప్రపంచాన్ని స్థాపన చేయించి పతిత ప్రపంచాన్ని వినాశనం చేయిస్తారు. అంతేకాక మీకు మాయపై విజయాన్ని కలిగిస్తారు. ఇది పతిత ప్రపంచం కదా, దీన్ని వినాశనము చేయిస్తారు. ఈ విషయం అనంతమైనటువంటిది.
పూర్తి బేహద్దు ప్రపంచంపై రావణ రాజ్యముంది. హద్దు, లంక మొదలైన వాటి మాట కాదు. ఈ ఓటమి గెలుపుల ఆటంతా భారతదేశంపైనే ఉంది. మిగిలినవన్నీ ఉపకథలు. అంత ముఖ్యమైనవి కావు. భారతదేశంలోని ద్వికిరీటధారులు మరియు ఏక కిరీటధారులైన రాజులుంటారు. మరియు ఎవరైతే పెద్ద పెద్ద చక్రవర్తులు ఉండి వెళ్ళారో, దేవీ దేవతలపై తప్ప మరెవ్వరిపైనా ప్రకాశ కిరీటం ఉండదు. దేవతలు స్వర్గాధికారులు కదా. ఇప్పుడు శివబాబా పరమపిత, పతిత పావనుడు అని అంటారు. వారికి ప్రకాశ కిరీటాన్ని ఎక్కడ చూపిస్తారు? ప్రకాశరహితమై పతితమైనప్పుడు ప్రకాశ కిరీటాన్ని చూపవలసి ఉంటుంది. తండ్రి ఎప్పుడు తమ ప్రకాశాన్ని కోల్పోరు. బిందువుకు ప్రకాశ కిరీటాన్ని ఎలా చూపించగలరు? వీలు కాదు. రోజు రోజుకు మీకు చాలా గుహ్యమైన విషయాలు వినిపిస్తూ ఉంటాను. ఎంత బుద్ధిలో నిలుపుకుంటారో అంత చెప్తాను. ముఖ్యమైనది స్మృతి యాత్ర. ఇందులో మాయా విఘ్నాలు చాలా ఏర్పడతాయి. కొంతమంది మేము స్మృతి యాత్రలో 50-60% ఉంటాము అని వ్రాస్తారు. కానీ స్మృతి యాత్ర, తలంపు యాత్ర అంటే ఏంటో ఎవరికి అంటే చాలామందికి తెలియదు. దీనిని స్మృతి అని అనవచ్చా అని అడుగుతూ ఉంటారు. చాలా కష్టం. మీరు ఇక్కడ 10-15 నిమిషాలు కూర్చుంటున్నారు. అందులో కూడా స్మృతిలో బాగా కూర్చొని ఉన్నామా ఆ 10-15 నిమిషాలైనా అని చెక్ చేసుకోండి. చాలామంది స్మృతిలో నిలకడగా ఉండలేరు. అటువంటి వారు వాతావరణాన్ని పాడు చేస్తారు. చాలామంది స్మృతి చేయలేనందున విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు. రోజంతా బుద్ధి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. కావున ఇక్కడ కూడా శాంతి ఉండదు. కనుక స్మృతి చార్టును ఉంచనే ఉంచరు. ఒకవేళ అసత్యం రాశారు అంటే శిక్షలు పడతాయి. చాలామంది పిల్లలు తప్పులు చేస్తారు, దాచిపెడతారు, సత్యం చెప్పరు. తండ్రి అర్థం చేయించినా సత్యం చెప్పలేదు అంటే ఎంత దోషం అవుతుంది. చాలా పెద్ద మలినమైన పని చేసి ఉంటే సత్యం చెప్పేందుకు సిగ్గు అనిపిస్తుంది. తరచుగా అందరూ అసత్యమే చెప్తారు. అసత్యం మాయ, అసత్య శరీరం కదా. పూర్తి దేహ అభిమానంలోకి వచ్చేస్తారు. నిజం చెప్పడం మంచిది, ఇతరులు కూడా నేర్చుకుంటారు. ఇక్కడ సత్యమునే చెప్పాలి. జ్ఞానంతో పాటు స్మృతి యాత్ర కూడా చాలా అవసరం. ఎందుకంటే స్మృతి యాత్ర ద్వారానే స్వకళ్యాణము, విశ్వ కళ్యాణము జరుగుతుంది. జ్ఞానం అర్థం చేయించడం చాలా సులభం, స్మృతి చేయడమే కష్టం. బీజము నుండి వృక్షం ఎలా వస్తుందో అందరికీ తెలుసు. బుద్ధిలో 84 జన్మల చక్రం ఉంది. బీజము మరియు వృక్షముల జ్ఞానం ఉంటుంది కదా. తండ్రి ఏమో సత్యమైన వారు, చైతన్యమైన వారు, జ్ఞానసాగరులు. వారిలో అర్థం చేయించేందుకు జ్ఞానం ఉంది. ఇది పూర్తి అసాధారణమైన విషయం. ఇది మనుష్య సృష్టి వృక్షం. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. అందరూ నేతి నేతి అనగా నాకు తెలియదు తెలియదు అంటూ వెళ్ళిపోయారు. గడువు గురించే తెలియలేదు అంటే ఇంకేం తెలిసి ఉంటుంది. మీలో కూడా చాలా కొద్ది మందికి మాత్రమే బాగా తెలుసు. ఎవరికి బాగా తెలిసి ఉంటుందో వారినే చర్చా గోష్ఠిలో తమ తమ సలహాలను ఇవ్వండి అని పిలుస్తూ ఉంటారు. సలహా ఎవరైనా ఇవ్వగలరు. ఎవరి పేరు ఉందో వారే ఇవ్వాలి అని కూడా లేదు. మా పేరు లేదు, మేము ఎలా ఇవ్వాలి అని అనుకోకండి. సర్వీస్ కొరకు మీ వద్ద ఏదైనా సలహా ఉంటే వ్రాయవచ్చు. మీకే సలహా తోచినా బాబాకు వ్రాయండి. బాబా ఈ యుక్తి ద్వారా సర్వీస్ బాగా పెరుగుతుంది అని ఎవరైనా సలహా ఇవ్వవచ్చు. ఎలాంటి సలహాని ఇచ్చారు అని చూస్తాం. బాబా చెప్తారు, ఏ యుక్తితో మనము భారతదేశ కళ్యాణం చేయాలి, అందరికీ సందేశంనివ్వాలి అని పరస్పరంలో చర్చించి వ్రాసి పంపండి. మాయ అందరినీ నిద్రపుచ్చింది. మృత్యువు ఎదురుగా వచ్చినప్పుడు తండ్రి వస్తారు. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు అందరిది వానప్రస్థ స్థితి. చదవండి, చదవకపోండి. మరణమైతే తథ్యం. ఏర్పాట్లు చేసుకోండి, చేసుకోకపోండి. నూతన ప్రపంచమైతే తప్పకుండా స్థాపన అవుతుంది. మంచి మంచి పిల్లలు తమ తమ ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. గుప్పెడు అటుకులు తీసుకొని వచ్చాడు అని సుధాముని ఉదాహరణ కూడా మహిమ చేయబడి ఉంది. బాబా మాకు కూడా మహల్లు దొరకాలి. వారి వద్ద ఉండేదే గుప్పుడు
గుప్పెడు అటుకులైతే వారేమి ఇవ్వగలరు? మమ్మ పిడికెడు అటుకులు కూడా తీసుకురాలేదు అని బాబా మమ్మ ఉదాహరణ ఇస్తూ ఉన్నారు. అయినా ఎంత శ్రేష్టమైన పదవి పొందుకున్నారు. ఇందులో ధనం ఒక్కటే అనే ప్రస్తావనే లేదు. స్మృతిలో ఉండాలి, మీ సమానంగా తయారు చేయాలి. బాబాకి ఎలాంటి రుసుములు మొదలైనవి చెల్లించాల్సిన అవసరం లేదు. మా వద్ద చాలా ధనం ఉంది కనుక ఎందుకు యజ్ఞంలో స్వాహా చెయ్యరాదు అని పిల్లలు భావిస్తారు. వినాశనమైతే అవ్వనే అవ్వాలి, అంతా వ్యర్థమైపోతుంది కనుక కొద్దిగానైనా సఫలం చేసుకోండి. ప్రతి మనిషి ఎంతో కొంత దాన పుణ్యాలు మొదలైనవి చెయ్యనే చేస్తాడు. అక్కడ పాపాత్ములు పాపాత్ములకు దాన పుణ్యాలు చేస్తారు, అయినా దానికి అల్పకాల ఫలం లభిస్తుంది. ఎవరైనా ఏదైనా విశ్వవిద్యాలయము కళాశాల మొదలైనవి తెరుస్తారు అనుకోండి. ధనం చాలా ఉంటే ధర్మశాలలు కట్టిస్తే వారికి తర్వాత జన్మలో భవనాలు మొదలైనవి మంచివి లభిస్తాయి. అయినా వ్యాధులైతే ఉంటాయి. ఎవరైనా హాస్పిటల్ మొదలైనవి కట్టించారు అంటే మంచి ఆరోగ్యం ప్రాప్తించవచ్చు, కానీ దాని ద్వారా అన్ని కోరికలు నెరవేరవు. ఇక్కడ అనంతమైన తండ్రి ద్వారా మీ కోరికలన్నీ పూర్తి అవుతాయి. మీరు పావనంగా అవుతున్నారు కనుక మీ ధనమంతా విశ్వాన్ని పావనంగా చేసే సేవలో ఉపయోగించడం మంచిది. అర్ధకల్పం వరకు ముక్తి జీవన్ముక్తులు తండ్రి ఇస్తారు. మాకు శాంతి ఎలా దొరుకుతుంది అని అందరూ అడుగుతారు. అది శాంతి ధామంలోనే లభిస్తుంది. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది కనుక అక్కడ అశాంతి ఉండదు అని చెప్పండి. రావణ రాజ్యంలో అశాంతి కలుగుతుంది. రామ రాజ రామ ప్రజ అని మహిమ ఉంది. అది అమరలోకం. అక్కడ అమరలోకంలో మరణము అను పదమే ఉండదు. ఇక్కడైతే కూర్చొని కూర్చొని అకస్మాత్తుగా చనిపోతూ ఉంటారు. దీనిని మృత్యులోకము అని, దానిని అమరలోకమని అంటారు. అక్కడ మరణం ఉండదు. పాత శరీరాన్ని వదిలి మళ్ళీ బాలకులుగా అవుతారు. రోగములు ఉండవు. ఎంత లాభం కలుగుతుంది. శ్రీ శ్రీ శ్రేష్టాతి శ్రేష్ఠుడైన తండ్రి మతానుసారం మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. కావున అటువంటి ఆత్మిక సేవా కేంద్రాలు సెంటర్స్ ఎన్ని తెరవాలి? కొద్దిమంది వచ్చినా అదేమైనా తక్కువ విషయం అనుకున్నారా? ఈ సమయంలో మనుషులెవ్వరికీ డ్రామా గడువు తెలియదు. మీకు ఇదంతా ఎవరు నేర్పించారు అని అడుగుతారు. అరే, మాకు తెలిపించేవారు మా తండ్రి. ఎంతమంది బీకేలు ఉన్నారు? మీరు కూడా బీకేలే, శివబాబా పిల్లలే. ప్రజాపిత బ్రహ్మ కూడా పిల్లలు. ఇతను మానవుల గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఇతని నుండి బీకేలైన బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారీలు మేమంతా వెలువడ్డాము. వంశాలు ఉంటాయి కదా. ఈ దేవీ దేవతా కులం చాలా సుఖం నేస్తుంది. ఇక్కడ మీరు ఉత్తములుగా అయ్యి తర్వాత అక్కడ రాజ్యం చేస్తారు. ఇది ఎవ్వరి బుద్ధిలోనూ ఉండదు. దేవతలు తమ పాదాలను ఈ తమో ప్రధాన ప్రపంచంలో మోపరు అని కూడా అర్థం చేయించాను. జడ చిత్రాల నీడ పడవచ్చు, చైతన్య దేవతల నీడ పడదు. అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలారా, ఒకటి స్మృతి యాత్రలో ఉండండి, ఏ వికర్మలు చేయకండి, సర్వీస్ కొరకు యుక్తులు కనుగొంటూ ఉండండి. పిల్లలు చెప్తారు, బాబా మేము లక్ష్మీనారాయణల వలె అవుతాము. ఇలా అంటే తండ్రి అంటారు, మీ నోటిలో గులాబ్ జామున్. కానీ దీని కొరకు శ్రమ కూడా చేయాలి. శ్రేష్ఠ పదవిని పొందాలి అంటే మీ సమానంగా తయారు చేసే సేవ చేయండి. తర్వాత ఒకరోజు మీరు చూస్తారు, ఒక్కొక్క మార్గదర్శకుడు తమతో 100, 200 యాత్రికులను కూడా తీసుకొస్తారు. అంటే 100 మందిని, 200 మందిని. పోను పోను ఇదంతా చూస్తారు. మొదటి నుండే అంతా చెప్పలేము. ఏమేం జరుగుతూ ఉంటుందో అదంతా మీ కళ్ళతో మీరే చూస్తారు. ఇది అనంతమైన డ్రామా మీది. తండ్రి జతలో చేస్తున్న పాత్ర చాలా ముఖ్యమైనది. మీరు పాత ప్రపంచాన్ని క్రొత్తగా తయారు చేస్తారు. ఇది పురుషోత్తమ సంగమ యుగం. మీరిప్పుడు సుఖధామానికి యజమానులుగా అవుతారు. అక్కడ దుఃఖం యొక్క నామరూపాలే ఉండవు. తండ్రి దుఃఖహర్త సుఖకర్త. తండ్రి వచ్చి దుఃఖాల నుండి విముక్తిని కలిగిస్తారు. ఇంత ధనం ఉంది, పెద్ద పెద్ద మహళ్ళు ఉన్నాయి, విద్యుత్తు దీపాలు ఉన్నాయి, అందుకే ఇదే స్వర్గం అని భారతీయులు భావిస్తారు. ఇదంతా మాయ చూపించే ఆడంబరం. సుఖం కొరకు అనేక సాధనాలు తయారు చేస్తారు.
పెద్ద పెద్ద మహల్లను, ఇళ్లను తయారు చేస్తారు. తర్వాత మృత్యువు ఎలా వచ్చేస్తుందో అనే భయం ఉంటుంది. స్వర్గంలో మృత్యు భయమే ఉండదు. ఇక్కడైతే అకస్మాత్తుగా మరణిస్తారు, శోక సముద్రంలో మునిగిపోతారు. ఇంకా సమాధి వద్దకు వెళ్ళి కన్నీరు కారుస్తారు. ప్రతి ఒక్కరికి తమ తమవి అయిన ఆచార సంప్రదాయాలు ఉంటాయి. అనేక మతాలు ఉన్నాయి. సత్యుగంలో ఇలాంటి విషయాలు ఉండవు. అక్కడ ఒక శరీరమును వదిలి మరొకటి తీసుకుంటారు కనుక మీరు చాలా సుఖంలోకి వెళ్తారు. మరి అలాంటి దాని కొరకు ఎంత పురుషార్థం చేయాలి? అడుగడుగులో తండ్రి సలహా తీసుకోవాలి. గురువు లేక పతి మతమును తీసుకున్నప్పుడు దాని అనుసారంగానే నడవాల్సి ఉంటుంది. అసురీ మతం దేనికి పనికి వస్తుంది? అసురుల వైపే తోసేస్తుంది. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతం లభిస్తుంది. ఇది సర్వశ్రేష్టమైనది. అందుకే శ్రీమత్ భగవాను వాచ్ అని మహిమ ఉంది. పిల్లలైన మీరు శ్రీమతము ద్వారా పూర్తి విశ్వాన్ని స్వర్గంగా చేస్తారు. ఆ స్వర్గానికి మీరు అధికారులుగా అవుతారు కనుక ప్రతి అడుగులో మీరు శ్రీమతమును తీసుకోవాలి. కానీ అదృష్టంలో లేకుంటే వారు శ్రీమతమును అనుసరించరు. బాబా అర్థం చేయిస్తున్నారు. ఎవరిలోనైనా కొంచెం తెలివి ఉండినా, సలహా ఉంటే బాబాకు వ్రాసి పంపండి. ఎవరెవరు సలహాను ఇచ్చేందుకు యోగ్యులో బాబాకు తెలుసు. క్రొత్త క్రొత్త పిల్లలు తయారవుతూ ఉంటారు. ఎవరెవరు మంచి పిల్లలో బాబాకు తెలుస్తుంది కదా. దుకాణంలో ఉండేవారు కూడా ఆలోచించి సలహాలు తీయాలి. తండ్రి పరిచయం లభించే విధంగా ప్రయత్నం చేయాలి. దుకాణంలో అందరికీ గుర్తు చేస్తూ ఉండాలి. భారతదేశంలో సత్యుగం ఉన్నప్పుడు ఒకే ధర్మం ఉండేది. ఇందులో కోపగించుకునే అవసరమే లేదు. అందరికీ తండ్రి ఒక్కరే. తండ్రి చెప్తున్నారు, నన్ను ఒక్కరిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అయిపోతాయి, స్వర్గాధికారులుగా అవ్వగలరు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, శ్రీమతమును అనుసరించి పూర్తి విశ్వాన్ని స్వర్గంగా చేసే సేవ చేయాలి. అనేక మందిని మీ సమానంగా తయారు చేయాలి. అసురీ మతం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. సెకండ్ పాయింట్, స్మృతి చేసే శ్రమ ద్వారా ఆత్మను సతో ప్రధానంగా చేసుకోవాలి. సుధాముని వలె మీ వద్ద గల పిడికెడు అటుకులను సఫలం చేసుకొని, అంటే బాబా సేవలో సద్వినియోగం చేసుకొని మీ కోరికలన్నీ జన్మ జన్మాంతరాలకు సిద్ధించుకోవాలి. వరదానము, ఒక్క తండ్రి తప్ప రెండవ వారు నాకు ఎవ్వరూ లేరు. ఈ దృఢ సంకల్పము ద్వారా అవినాశి అమర్ భవ. ఏ పిల్లలైతే ఒక్క తండ్రి తప్ప రెండవ వారు ఎవ్వరూ లేరు అని దృఢ సంకల్పం చేస్తారో వారి స్థితి స్వతహాగా మరియు సహజంగా ఏకరసంగా అయిపోతుంది. ఈ దృఢ సంకల్పము ద్వారా సర్వ సంబంధాల అవినాశి దారం కలుస్తుంది. అంతేకాక వారికి సదా అవినాశి భవ, అమర్ భవ అనే వరదానం లభిస్తుంది. దృఢ సంకల్పము చేయుట ద్వారా పురుషార్థంలో కూడా విశేష రూపంతో లిఫ్ట్ లభిస్తుంది. ఎవరికైతే ఒక్క తండ్రితో సర్వ సంబంధాలు ఉంటాయో వారికి సర్వ ప్రాప్తులు స్వతహాగా జరుగుతాయి. స్లోగన్, ఆలోచించడం, మాట్లాడడం మరియు చేయడం, ఈ మూడింటిని సమానంగా చేసుకోండి. బాబా చెప్పిన విషయాలు ఏదైతే ఆలోచిస్తారో అదే మాట్లాడాలి, అదే చెయ్యాలి కర్మలో కూడా. అప్పుడే సర్వోత్తమ పురుషార్థులు అని అంటారు. అవ్యక్త సూచన, సహజ యోగులుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా కావాలి. దాని కొరకు బాప్దాదా ఇలా తెలియజేస్తూ ఉన్నారు. ఏ సమయంలో ఏ సంబంధం అవసరమో ఆ సంబంధంతో భగవంతుణ్ణి మీ వారిగా చేసుకోండి. హృదయపూర్వకంగా మేరా బాబా అని అన్నారు అంటే బాబా కూడా నా పిల్లలు అని అంటారు. ఈ స్నేహ సాగరంలోనే ఇమిడిపోండి. ఈ స్నేహము ఛత్రఛాయ యొక్క పనిచేస్తుంది. ఈ ఛత్రఛాయ లోపలికి మాయ రాలేదు. ఇదే సహజ యోగులుగా అయ్యేందుకు సాధన.
ఓం శాంతి.